అమ్మా ఇంకా చాలమ్మా. అలా కాదురా, ఇంకొక 2 ముద్దలు తిను ప్లీజ్ విహారీ. అమ్మా నన్ను ఇబ్బంది పెట్టకమ్మా. అలా అంటావేంట్రా? నిన్ను నమ్ముకొని ఈ ఇంటిల్లిపాదే బతుకుతున్నాము. లక్ష్మి ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది, నాకా నమ్మకం ఉంది. దయచేసి ఈ వ్యసనాల జోలికి వెళ్ళొద్దు, నా మాట వినరా. అయ్యో విహారీ, వదులు, అక్కర్లేదు, నేను వెళ్తాను. నాన్న జాగ్రత్తరా. అమ్మా, విహారీ గారిని నన్ను ఎందుకు కలిపావు? మా జీవితాలకి ఎందుకు ముడి వేశావు? ఎక్కడో దూరంగా బ్రతుకుతున్న ఆయన్ని ఎందుకు నా దగ్గరికి చేర్చావు? నా కోసం, మా నాన్న కోసం ఆలోచించి నా మెళ్ళో ఆయన తాళి కట్టారు. నా మూలంగా ఇంట్లో వాళ్ళ చేత నానా మాటలు పడి అవమానాలు పాలవుతున్నారు. నా కోసం ఆలోచించిన అలాంటి మంచి మనిషికి చెప్పా పెట్టకుండా వచ్చేసి ఆయన మనసుని చాలా బాధ పెట్టాను. భగవంతుడా, ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలి. విహారీ గారు, ముందు మంచినీళ్ళు తాగు. విహారీ గారు, మీరేంటి ఇక్కడ? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను కనకం? మనసులో బాధని దాచుకోలేక కన్నీళ్ల రూపంలో బయటికి రప్పిస్తున్నావు. అలాంటిది నా మీద ప్రేమని చంపుకొని నన్ను వదిలి ఎలా రాగలిగావు? ఎందుకు లక్ష్మి? ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఒంటరి వాణ్ణి చేశావు? నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతికుండగలను అనుకుంటున్నావు లక్ష్మి? నువ్వు లేకుండా నేను బ్రతకలేను లక్ష్మి. మన రూపాలు వేరైనా మన ఇద్దరి ప్రాణం ఒకటే. మన ఊపిరి వేరైనా మన ఇద్దరి ప్రాణం ఒక్కటే అని నేను నీతో చెప్పాను కదా లక్ష్మి. నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వెలా వెళ్ళిపోయావు? అందుకే నా ప్రేమని ప్రాణం లేని జీవశవాన్నై నీకోసమే నేను వెతుక్కుంటూ వచ్చా.
చెప్పు కనకం, నన్ను వదిలేసి నువ్వెందుకు వెళ్ళిపోయావు చెప్పు. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నావు చెప్పు లక్ష్మి, చెప్పు. బిహారీ గారు, మీరు చాలా మంచివారు. మీకు నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరగకూడదు. అందుకే మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి. అందుకే మీకు దూరంగా వచ్చేసాను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? నువ్వు నాతో లేకపోతే నేను ఎలా ఉండగలను లక్ష్మి? నా ప్రాణమే నువ్వు. ప్రాణం లేని జీవస్యవల్లా ఉంటానేమో గాని నువ్వనుకున్నట్లు నేను ఆనందంగా ఎలా ఉంటాను? నువ్వు లేకుండా నేను నలుగురి మధ్య ఉన్నా, 4 గోడల మధ్య ఉన్నా పెద్ద తేడా ఉండదు లక్ష్మి. లేదు బిహారీ గారు, మీరు ఆ ఇంట్లో సహస్రమ్మతో ఉండడమే కరెక్ట్. నేను మీ మధ్యలోకి వచ్చాను, అందుకే మధ్యలోనే వెళ్ళిపోయాను. కనక మహాలక్ష్మి సమేత విష్ణు విహారి లేని ఇల్లు నాకు నరకంతో సమానం. నా పక్కన లేని ఈ జీవితం కూడా నాకు అక్కర్లేదు. మనం ఒకరి కోసం ఒకరు బ్రతకాలని ఆ దేవుడే నిశ్చయించేశాడు. ఇంకా ఎవరు విడదీయాలనుకున్నా మన బంధం విడిపోదు కనకం. నాకు నువ్వు దూరం అయితే నాకు చావే దిక్కు. అలా మాట్లాడద్దు. ఇంకేం చేయమంటావు? నువ్వు నాకు దూరం అయితే నాకు చావే దిక్కు. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. బిహారీ గారు రావడం నా భ్రమ. ఏం లేదు బామ్మగారు. మీ ఆయన గుర్తుకొచ్చాడమ్మా? బాధపడకమ్మా. కడుపుతో ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటేనే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆనందంగా ఉంటుందమ్మా.